ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కుమార్తె కొండ సుష్మిత వ్యాఖ్యలపై కొండ సురేఖ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. 200 కోట్ల అవినీతి ఆరోపణలపై ఆధారాలు చూపించాలన్నారు. సొంత బలంతో గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కొండ సురేఖ నియోజకవర్గంలో మెజారిటీ ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే, వరంగల్ వెస్ట్ కి సంబంధించిన ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా మీరు అంటే ఈ విధంగా మాట్లాడడం ఏ విధంగా అనుకుంటున్నారు? లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కష్టపడుతూ వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని పార్టీలకు వెళ్ళి బహిష్కరించాలి, వారి మీద యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనతోటి మేము అధిష్టానానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒకవైపు కొండా సురేఖ ఏదైతే క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీస్ కి కూడా స్పందించారు. అయితే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? నమ్మొచ్చు అంటారా? సంబంధం లేదంటే సమంజసమేనా? మరి గతంలో ఎందుకు తీసుకొని వచ్చి పిసిసిని సీఎంని కలిసిండ్రు? గతంలో కూడా తప్పు జరిగింది కదా, అప్పుడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. మరి అప్పుడు ఉన్న సంబంధం ఇప్పుడు ఎందుకు లేదు? దానికి బాధ్యత ఎవరు? కన్న బిడ్డకు జరిగినప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఉండదానే? లేదు అని అంటే అయిపోతుందా? అది మంచి పద్ధతి కాదు. ఆమె డిమాండ్స్ ఏంటి? తండ్రికి ఎమ్మెల్సీ, నాకు ఎమ్మెల్యే. అది ఇయ్యలేదు కాబట్టి 200 కోట్లు తిన్నాడు, వాళ్ళ తమ్ముడు తిన్నాడు, అన్న తిన్నాడు. దీని గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఇది ఆ డిమాండ్. ఈ పద్ధతికి ఉన్నదా? మీకు పదవులు ఇస్తే ఓ తిరుగు, ఇవ్వకపోతే ఓ తిరుగు ఉంటుందా? ఇది బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అనకపోతే ఏమంటారు? మీరు పార్టీలో గుంట నక్కలు ఉన్నారు అన్నది ఇంతమందుకు మాట్లాడడం జరిగింది. అంటే అసలు ఆ గుంట నక్కలు ఎవరు, ఏం జరుగుతుంది అసలు? మీకు తెలుసు, నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయట పెడతాను. సరే, ఇంకొకటి ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు అంటే మేమే గెలిపిస్తున్నాం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? మరి వాళ్ళ నియోజకవర్గంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు జిల్లా అంతా మెజార్టీ వస్తుంది, మీ నియోజకవర్గంలో 9,000 ఎందుకు మైనస్ వచ్చిందో ప్రజలకు జవాబు చెప్పి మాట్లాడే ముందు మమ్మల్ని గెలిపించడం ఏందా? అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీని అంటే ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎవరు గాని దయచేసి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేయాలని డిమాండ్ తప్ప ఒక కొండ సురేఖనో, ఒక రాజగోపాల్ రెడ్డి గారో, లేకపోతే ఇంకెవరో సురేఖ గారని ఇంకెవరో కాదు. మాకు ఎవరు మాట్లాడినా, ఎందుకంటే మాకు అసహితం కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. వీళ్ళు వస్తుంటారు పోతుంటారు కావచ్చు వీళ్ళు, కానీ మేము ఉండేది ఇక్కడనే. మా పుట్టిన చచ్చిన ఇక్కడనే. మొత్తంగా ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వారు గెలిపించడం కాదు, మా స్వశక్తితోనే మేము గెలిచామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.